రాగిరేకులపై రాజ్యాంగం రాసి తన మమకారాన్ని చాటుకున్నారు వరంగల్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి గోపాల్. 77 ఏళ్ల వయసులో 7 నెలల పాటు శ్రమించి 260 పేజీలపై భారత రాజ్యాంగాన్ని లిఖించారు. పలుచటి రాగి పత్రాలపై ఇంకు అయిపోయిన బాల్ పెన్తో ఒక్కో అక్షరాన్ని రాశారు. 2023 నవంబర్లో మొదలుపెట్టి ఈ ఏడాది మే వరకు 7 నెలల పాటు రాశారు. 18 కిలోల బరువుండే ఈ రాగి రాజ్యాంగ పుస్తకానికి 50,000 రూపాయలు ఖర్చయిందని గోపాల్ చెప్తున్నారు. ఇవాళ భారతదేశమంతా కూడా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. అయితే వరంగల్కి చెందినటువంటి ఒక విశ్రాంత ఉద్యోగి భారత రాజ్యాంగం పైన ఉన్నటువంటి మమకారంతో ఆయన 7 నెలల పాటు కష్టపడి 260 పేజీల్లోని రాగి పత్రాల మీద భారత రాజ్యాంగాన్ని లిఖించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ బుక్కు మొత్తం కూడా 260 పేజీలు ఉంటుంది. ఈ 260 పేజీలను మొత్తం కూడా రాగి పత్రాల మీద మొత్తం రాజ్యాంగాన్ని ఈయన లిఖించారు. 7 నెలలు కష్టపడ్డారు. వరంగల్కు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ విశ్రాంత ఉద్యోగి వడ్డపల్లి గోపాల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఆయనకి ఆలోచన ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? భారత రాజ్యాంగాన్ని ఇలా రాగి పత్రాలపైన లిఖించాలన్నటువంటి ఇది ఏ ఉద్దేశంతో చేశారు? 2006లో రిటైర్మెంట్ అయ్యాను. అప్పటి నుంచి ఏదో ఒకటి సాధించాలి, చేయాలి. నేను భారతీయుని కాబట్టి దీనివల్ల ఈ ఒక భారతదేశానికి ఒక కీర్తి రావాలనే ఉద్దేశంతోనే ఒక భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఇది 7 నెలలు కష్టపడి చేసినటువంటి 260 పేజీలు గల ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రాయడం నాకెంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఇందును బట్టి మన దేశానికే కాకుండా దేశానికి ఒక అంకితం చేసినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క గుర్తింపు కొరకు ఈ దినమున ఈ యొక్క ఇంటర్వ్యూ జరగడానికి నేనెంతో గర్విస్తున్నాను. 7 నెలల పాటు కష్టపడ్డారుగా, దీన్ని ఎట్లా లిఖించారు? రాగి పత్రాల మీద ఎట్లా అంటే ఏ పెన్ను వాడారు, ఎట్లా లిఖించారు, ఎంత ఖర్చు అయింది? ఈ 260 పేజీలను రాగి రేకుల మీద రాయడానికి మామూలు బాల్ పెన్ను, ఇంక్లెస్ పెన్తోని దీన్ని ఒక టెక్నిక్గా రాయాల్సి వచ్చింది. ఒకవేళ ఇది ఒక అక్షరం మిస్ అయినా తీసి పక్కన పెట్టాల్సింది. అట్లాంటిది 16 పేజీల వరకు వేస్ట్ చేయడం జరిగింది. తర్వాత నేను ఎంతో దాన్ని ఏకాగ్రతతో 260 పేజీలు రాసి దాన్ని బైండింగ్ చేయడం కూడా నా సొంత హస్తాలతో చేయడం జరిగింది. ఇది నాకు నా జన్మకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి సంబంధించి మొత్తం ఎంత ఖర్చు అయింది? గతంలో మీరు ఏమైనా ఇట్లాంటి రాశారా? దీనికి గాను 50,000 వరకు ఖర్చు వచ్చింది. దీని వెయిట్ అంటే బరువు 18 కేజీల వరకు ఉంటుంది. ఇంతకుముందు ఏమైనా ఇట్లాంటివి పుస్తకాలు రాశారా? ఓన్లీ భారత రాజ్యాంగం మాత్రమే? భారత రాజ్యాంగానికి ముందు బైబిల్ని కూడా రాశాను. అది ఇత్తడి రేకుల మీద 1050 పేజీలు గల బైబిల్ గ్రంథాన్ని రాయడం జరిగింది. దాని తర్వాత ఈ భారత రాజ్యాంగం కూడా రాయాలని ఆలోచన కలిగి రాయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం చూస్తున్నాం 18 కేజీల వెయిట్ ఉంటుంది మొత్తం కూడా ఈ పుస్తకం. ఈ మొత్తం రాగి పత్రాలే ఇందులో ఉంటాయి. ఈ రాగి పత్రాల మీదనే ఉంటుంది. ఇదంతా కూడా ఆయన రిటైర్డ్ అయిన దగ్గర నుంచి ఏదో ఒకటి చేయాలన్నటువంటి సంకల్పంతో భారత రాజ్యాంగం మీద ఉన్నటువంటి మమకారం తోటి ఈ 7 నెలల పాటు కష్టపడి 260 పేజీల భారత రాజ్యాంగాన్ని రాగిరేకులపై ఎక్కించారని ఆయన సంతృప్తి చెందుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.